పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఎంత పిసినారిదంటే తాను ఏ పని చేసినా ఎవరి ఇంటికి వెళ్ళినా ఖర్చు లేకుండా పని కానిచ్చేస్తుంది. ముఖ్యంగా భోజన విషయానికొస్తే చిచ్చుకాకి ఎప్పుడూ ఇతరుల ఇళ్లలో ఉచిత భోజనం తినడానికి ఇష్టపడుతుంది. ఒకరోజు తుని పిచ్చుక ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. చిచ్చుకాకి ఎప్పట్లాగే అందరికంటే ముందొచ్చి 10 మందికి సరిపడా తింటుంది. బుజ్జి పిచ్చుక బన్ను చిలుక చెవిలో గుసగుసగా, ఒరే పన్నుక, చూడు, చిచ్చు ఆంటీ 6వ రౌండ్కి రెడీ అవుతోంది. తను ఇంట్లో వండితే కూడా ఇంత ఆకలితో తింటుండో లేదో. బుజ్జే, నువ్వు తిట్టకు. ఆంటీ పిసినార్ది కాదు. ఆంటీకి కష్టం అంటే అలర్జీ. వండడానికి ఖర్చు అవుతుందని తిండికి కూడా కష్టం లేకుండా ఇక్కడ తింటోంది. అంటే మీకు పాయసం ఇంకొక గిన్నె కావాలా? కావాలి బన్ను, నీకు మరీ ప్రేమ ఎక్కువ. తుని వండిన ఈ పాయసం ఖర్చు లేకుండా దొరికే అమృతం లాగుంది. తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు, అందరూ నీలాగే తింటే మాకు రేపటికి ఏమీ మిగలదు. నువ్వెప్పుడు మాకు పార్టీ ఇస్తావు? నువ్విస్తే మేమందరం రాగలం కదా. చిచ్చుకాకి వెంటనే గొనుగుతూ, ఈ రోజుల్లో ఒక్క మిరపకాయ కూడా 2 రూపాయలు అయిపోయింది. నేను పార్టీ ఇస్తే నా వడ్డీ లెక్కలన్నీ తప్పుతాయమ్మా. చిచ్చు, నువ్వు ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడుతావు. నువ్వు ఈరోజు తుని వంటలు తిన్నావు, రేపైనా నువ్వు పార్టీ ఇస్తావా? అందరూ గట్టిగా అడగడంతో చిచ్చుకాకి తప్పక అంగీకరించింది. ఖర్చు తగ్గించుకోవడానికి ఒక పిసినారి ప్లాన్తో పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సరే, ఈ వారం పార్టీ నాది. అందరూ నా ఇంటికి రండి. అందరికి కడుపు నిండా పెడతాను. చూడ్ర పన్నుక, ఆంటీకి జ్ఞానోదయం అయ్యింది. నాకు కజ్జికాయలు ఎక్కువగా దొరుకుతాయి అనుకుంటాను. బుజ్జే, నువ్వు సంతోషపడకో. ఈ ఆంటీ కడుపు నిండా పెడతానంటే ఖర్చు లేని బావి నీళ్లు తాగిస్తుంది అనుకుంటాను. అది ఈ ఆంటీ స్టైల్. చిచ్చుకాకి పార్టీ ప్రకటించిన మరుసటి రోజు అందరూ కిరాణా సామాగ్రి కొనడానికని చోటు చిల్క షాప్కి వచ్చారు. పిసినారి చిచ్చు గురించి తీవ్రమైన చర్చ జరిగింది. లూసీ పౌరం నిట్టూరుస్తూ, చిచ్చు పార్టీ అంట, నాకు నిద్ర కూడా రావట్లేదు. అసలు తను నిజంగా మనకు కడుపు నిండా పెడుతుందా? నా కోళ్ల వ్యాపారంలో ఒకరోజు నష్టం వచ్చినా నేను పార్టీ ఇచ్చేస్తాను. కానీ ఈ చిచ్చు ఎప్పుడూ పిసినారే. నేను 100కు 100% చెబుతున్నాను. ఆమె కనీసం అన్నంలో ఉప్పు కూడా వెయ్యదు. తుని పిచ్చుక నవ్వుతూ, మహి, నువ్వు మరీను. ఉప్పు లేకపోతే ఎలా తింటాం? తుని, ఉప్పు లేకపోతే తను మనకు దొంగలించిన నాణెం కూరలో వేసి కలుపుతుంది. అప్పుడు మినరల్ ఉప్పు రుచి వస్తుంది. బుజ్జి పిచ్చుక బన్నుని గట్టిగా గిల్లి, పన్నుక, చూడు, మా పెద్దవాళ్ళకి కూడా చిచ్చు ఆంటీ అంటే నమ్మకం లేదు. నాకు కజ్జికాయలు దొరుకుతాయా? బుజ్జే, నువ్వు ఆశపడుకో. కజ్జికాయలకు బదులు ఆంటీ కజ్జికాయల లోపలి ఆవిరి మాత్రమే వడ్డిస్తుంది. అందులో కూడా నువ్వు సగం తింటావు. ఒరే జోహి, నువ్వు చాడీ చెప్పి గిలకవి. ఆంటీ ఆంటీ పన్ను నన్ను తిట్టున్నాడు. తుని పిచ్చుక చోటు చిలుక అందరూ నవ్వుకుని రేపు చిచ్చుకాకి పార్టీకి సిద్ధం కావడానికని షాపింగ్ పూర్తి చేసి తమ ఇళ్ల వైపు బయలుదేరారు. మరుసటి రోజు చిచ్చుకాకి పార్టీ రోజు. తన ప్లాన్ ని అమలు చేయడానికి చిచ్చుకాకి ఇంటి లోపల వండకుండా ఇంటి ముందు పెద్ద పొయ్యి పెట్టి అందరికీ కనిపించేలా వంట చేయడం మొదలుపెట్టింది. అందరూ నేను పిసనార్ని అని అంటారు కదా, అందుకే అందరూ చూస్తూ ఉండగానే వండుతాను. అప్పుడు ఖర్చు పెట్టకుండా ఎలా వండుతానో ఎవరికి అర్థం కాదు. చిచ్చుకాకి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టి అందులో ఒక్క ఉల్లిపాయ, అది కూడా సగం కుళ్ళిపోయింది, ఒక్క టొమాటో, అది కూడా సైజు చిన్నగా ఉంది, మరియు కొద్దిగా పసుపు వేసి కలుపుతుంది. చిచ్చుకాకి అరుస్తూ, అబ్బబ్బబ్బా, ఎంత కష్టం. నేను వంట చేస్తున్నాను, ఎంత ఖర్చు అవుతుందో. ఇదంతా నా స్నేహితుల కోసమే. ఇందులో తుని పిచ్చుక, లూసీ పౌరం, మహిగ్రద్ద, చోటు చిలుక అందరూ అక్కడికి చేరుకున్నారు. బుజ్జి, బన్ను వాసన చూస్తూ వచ్చారు. మహిగ్రద్ద నెమ్మదిగా తునితో, తుని, ఈ పొయ్యి చూడు, తను లోపల వండకుండా బయట ఎగ్జిబిషన్ పెట్టింది. ఖర్చు ఆదా ప్లాన్ మొదలు పెట్టిందనుకుంటాను. మహి, చూడు, అంత పెద్ద గిన్నెలో ఒకే ఒక్క టొమాటో. ఆ టొమాటో ఆ గిన్నెలో ఈత కొడుతుందనుకుంటాను. చిచ్చు, ఏంటి వంట? అంత పెద్ద గిన్నెలో టొమాటో ఒక్కటే ఉంటే ఎలా? చిచ్చుకాకి నటిస్తూ, తుని, నాది సాంద్రత వంటకం. ఒక టమాటా వేస్తే దాన్ని బాగా ఉడకబెట్టి ఆ టమాటా రసాన్ని మొత్తానికి వాడతాను. దానికి ఎక్కువ రుచి వస్తుంది. చివరికి భోజనం వడ్డించే సమయం వచ్చింది. చిచ్చుకాకి వండిన వంటకాలు
ఉల్లిపాయ నీళ్ల కూర, సగానికి ఉడకని అన్నం, గ్యాస్ ఆదా కోసం, బెల్లం రసంలో పాత నాణం తేలుతున్న పాయసం. చిచ్చుకాకి ఉత్సాహంగా, ఇదిగో నేను మీకు కడుపు నిండా పెడతానన్న వంటకాలు. అందరికీ అన్నం పైన నీళ్ల కూర వడ్డించింది. బుజ్జి పిచ్చుక తొలి ముద్ద తిని ముఖం వికారంగా పెట్టి, చిచ్చు ఆంటీ, ఇది ఉల్లిపాయ కూర కాదు, ఉల్లికాయలు తడిసిన నీళ్ళు అనుకుంటాను, ఉప్పు లేదు. చిచ్చు అంటే నేను నిన్నటి షాప్ లో కొన్న నీళ్లు దీనికంటే ఎక్కువగా రుచిగా ఉంటాయి. మీరు ఖర్చు ఆదా చేయడానికి అన్నం కూడా ఉడకకుండా ఆపేశారు. ఈ అన్నం తింటే రేపు మా కడుపులో మళ్ళీ ఉడికే అవకాశం ఉంది. చిచ్చుకాకి కోపంగా, ఏయ్, నువ్వు నన్ను విమర్శించకో, ఇది నేచురల్ సాల్ట్ కూర. ఉప్పు ఆదా కోసం నేనే ఉప్పు వేయలేదు. తుని పిచ్చుక నవ్వాపుకోలేక, చిచ్చు, నువ్వు పిసినారివి కాదు, ఒక వంటకాల సన్యాసివి. ఉప్పు కారం లేని వంటలు తినిపించి మమ్మల్ని కూడా సన్యాసులుగా మార్చాలని చూస్తున్నావా? ఈ కూర తింటే మాకు ఆకలి కాదు, దరిద్రం పట్టుకునేలా ఉంది. బుజ్జి పిచ్చుక పన్ను చిలుక ఒకరినొకరు నెట్టుకుంటూ ఉప్పు కోసం గొడవ పడ్డారు. ఒరి పన్నుక, నా దగ్గరున్న ఉప్పు ప్యాకెట్ ఈ నీళ్ళ కూరలో వేద్దాం. ఏయ్ బుజ్జి, ఆంటీ చూస్తే ఉప్పు ఖర్చు అయిందని మళ్ళీ నా మీద నింద వేస్తుంది. నీ కూర. చిచ్చుకాకి వంటలు తినలేక బుజ్జి పిచ్చుక బన్ను చిలుక ఇద్దరూ తినకుండా అక్కడి నుండి పక్కకు వెళ్లి కూర్చుంటారు.